దైవ సేవకుని నడిపింపుకి అప్పగించుకోవడం అంటే ఏంటో చెప్పనా? ఆయన చెప్పిన దైవ సంబంధమైన ప్రతి మాటకు నువ్వు లోబడాలి. వెరీ ఇంపార్టెంట్. దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాక్య విరుద్ధమైన ఏమైనా చెప్తే ప్రశ్నించు. వాక్యానుసారమైనది చెప్తే దానికి ఏం చేయాలి? నువ్వు లోబడాలంతే. తాగుబోతాడు టీ తాగమనడానికి రమ్మంటే వెళ్తున్నా నువ్వు ఒక సేవకుడు చెప్పే ఆత్మ సంబంధమైన మాట వింటలేదంటే సేవకుడు తాగుబోతాడు కంటే హీనమైపోయాడు నీ దృష్టికి. ఆడెవడో వస్తాడు భక్తిహీనుడు, ఆడేదో చెప్తాడు సలహా, అలాగే చేసేద్దాంరా అని వింటారు. మరి ఎవరో ఒక భక్తిహీనుడు చెప్పిన సలహాకు విధేయత చూపిన నీవు, లోబడిన నీవు దైవ సేవకుడు చెప్పిన ఆత్మ సంబంధమైన మాటకి ఎందుకు లోబడలేకపోతున్నా? ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోండి. ఒక వ్యభిచారి మాట వింటావు నువ్వు, ఒక భక్తిహీనుడు చెప్పింది చేస్తున్నావు నువ్వు. నీ పైన అధికారులుగా ఉన్న వారికి భయపడతావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ నీ ఓనర్స్కి నువ్వు భయపడతావు, రాజకీయ నాయకులకు భయపడతావు. వాళ్ళకి పెద్దోళ్ళకి భయపడవద్దు, విధేయత చూపించదని చెప్పట్లా. దానికంటే ముఖ్యంగా ఎవరికి భయపడాలా? ఎవరికి లోబడాలి? నువ్వు నీ కొరకు దేవుడు నియమించిన దైవ సేవకునికి లోబడి ఉండాలి. ఇది అప్పగించుకోవడం అంటే.